గోడకి కొత్త వాల్ పేపర్స్, మూలలో అందమైన ఫ్లవర్ పాట్స్ అండ్ అలాగే కిటికీకి దగ్గరగా కర్టన్స్ అండ్ ఒక ఫైన్ వాల్ పోయే జూలాస్. సో ఇవన్నీ కలిసి వస్తే ఒక అందమైన వాతావరణం ఇంట్లో కనిపిస్తుంది. సో ఇవాల్టి ఇంటీరియర్ డిజైన్స్లో మనం ఇలాంటి ఐటమ్స్నే ఎక్స్ప్లోర్ కాబోతున్నాం. How are you? Yeah, good lucky garu. సూపర్ అండి. అసలు ఏంటి ఇక్కడ కర్టన్స్ ఒక దగ్గర, వాల్ పేపర్స్ ఒక దగ్గర, బ్లైండ్స్ ఒక దగ్గర, ఎవ్రీథింగ్ ఈస్ లుకింగ్ అట్రాక్టివ్ అండ్ యూనిక్. థ్యాంక్ యూ. సో ప్లీజ్ టెల్ us about your store. అసలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఏంటి? షూర్ అండి. యా బేసిక్గా మేము ఒక 10 years బ్యాక్ వాల్ పేపర్స్తో స్టార్ట్ చేసాము. తర్వాత ఇవి కస్టమైజ్డ్ వాల్ పేపర్స్, ఇదంతా కూడా మన డిజైనర్స్ చేసింది, మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది, ఇది చేసాము. దీని తర్వాత కర్టెన్స్లోకి వచ్చాము. కొద్దిసేపు తర్వాత మీకు చూపిస్తాము. ఇక్కడ ఇవైతే చాలా చూడండి, యూనిక్నెస్ చూడండి, అండ్ దిస్ డిజైన్ ఈస్ సో అట్రాక్టివ్. సో అసలు ఇక్కడే ఉంటాయా ఏంది? అసలు మంచి క్వశ్చన్ అడిగారు. పాట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది హార్ల్ అనే బ్రాండ్ అనమాట. ఈ బ్రాండ్ ఏంటంటే ఇండియాలో వీళ్ళొక్కరే మ్యానుఫ్యాక్చరర్స్ ఈ గ్రేడ్తో. ఏంటి గ్రేడ్ అంటే కనుక జనరల్గా మనం వాటర్ పోసినప్పుడు వాటర్ కూడా ఎంతో కొంత పీల్చుకుంటుంది పాట్ వాటర్ని పీల్చుకుంటుంది, రైట్? బట్ ఇక్కడ ఏంటంటే ఈ పాట్ ఇంటర్నల్గా ఉన్న వాటర్ని అసలు పీల్చుకోదు. ఎక్సెస్ అయితే కింద నుంచి హోల్ నుంచి రావాలి, కానీ మనం లిమిటెడ్గా పోల్చినప్పుడు పీల్చుకోదు. ఓకే, అండ్ ఇది దాదాపు 1400 సెంటిగ్రేడ్ హీట్తో చేసింది ఇది. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఫైర్ అయిందనుకోండి, కలర్ కూడా మారదు. అండ్ జనరల్గా బయట మనం పాట్స్ కొంటే ఎండలో పెట్టామనుకోండి, ఒక 5 yearsకో 4 yearsకో అక్కడక్కడ క్రాక్ రావటం కానీ బ్రేక్ రావటం కానీ అవుతాయి. అండ్ మన దగ్గర నుంచి ఇప్పుడు మోడీ చెప్తున్నారు కదా మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి, ఇండియా నుంచి బయటికి వెళ్తున్న ఒక్క కంపెనీ ఇది పాట్స్ విషయంలో. వీళ్ళు తొందరలో సిరామిక్ ప్లేట్స్ వీటికి కూడా రాబోతున్నారు. అండ్ హైదరాబాద్లో మన దగ్గర డిస్ప్లే ఉంది, అండ్ మన ఓపెన్ ఏరియాలో కూడా hundreds of ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంకా రైట్ నో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా డిజైన్స్ ఉన్నాయి. దీస్ ఆర్ టూ ప్రీమియం. ఈవెన్ మీరు ఎప్పుడైనా అఫ్ కోర్స్ మీరు వెళ్ళుంటారు, అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు, మెగాస్టార్ గారి ఇంటికి వెళ్ళి ఉండొచ్చు, అన్ని చోట్ల ఇదే ఉంటుంది. సో ఈ బ్రాండ్ ఈ బ్రాండ్ డిస్ప్లే వీళ్ళ కంపెనీ డిస్ప్లే మన దగ్గర మాత్రమే ఉంది హైదరాబాద్ లో. సో ఇప్పుడు ఈ పాట్ నేను తీసుకుంటే దీని పాట్ అనొచ్చా? అవునండి, పాట్ సిరామిక్ పాట్ తీసుకుంటే పర్మనెంట్ ఐస్ లో ఇంకా మార్చాల్సిన అవసరం ఉండదా? 10 years దాకా కలర్ కూడా పోదు, బ్రేక్ కూడా రాదు. ఇది ఇప్పుడు లాంగ్ లైఫ్ వస్తుంది కాబట్టి మనకు ప్లాస్టిక్ తో కూడా పని లేదు. ఎన్విరాన్మెంట్ లో కూడా వీఆర్ డూయింగ్ గుడ్. దట్ ఈస్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ప్లాంట్స్ పెట్టుకున్నదే మనం ఆ ఎన్విరాన్మెంట్ ని మిస్ అవుతున్నాము అని చెప్పి. సో ఆ ప్లాంట్ కి కూడా మంచి రక్షణ ఇవ్వాలి అంటే ఇలాంటివి మనకి చాలా ఇంపార్టెంట్. సో నాకు రాగానే ఇది ఒక బ్యూటిఫుల్ విషయం తెలిసాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. బికాస్ యాజ్ అ ప్లాంట్ లవర్ ఐఎమ్ లవింగ్ ఇట్ నౌ. సో ఇలా సిరామిక్ గా మనకు రకరకాల షేప్లు పాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈవెన్ మీ హోమ్ ఇంటీరియర్స్ ఇన్సైడ్ కూడా ఇప్పుడు మనం ప్లాంట్స్ పెట్టుకుంటున్నాం, ఇవన్నీ ఇన్సైడ్ ట్రీస్, రైట్? మీ హోమ్ ఇంటీరియర్స్ కలర్ కావాల్సిన కలర్ థీమ్ కావాలన్నా కస్టమైజేషన్ పాసిబిలిటీ ఉంటుంది. నచ్చిన కలర్ వెళ్ళిపోవచ్చు. టైం డ్యూరేషన్ జస్ట్ ఎంత లేదు, ఒక 3 weeks ముందు చెప్తే చాలు, మనకు నచ్చిన కలర్ ఇంట్లో ఉన్న థీమ్కి తగ్గ కలర్తో కూడా వచ్చేస్తుంది. సో యూ కెన్ హ్యావ్ అ లుక్. ఆల్రెడీ ఇక్కడ చాలా చక్కగా సిరామిక్ పాట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు దీని కాస్ట్ ఏంటి? ఇప్పుడు మీరు ఇంతగా చెప్పారంటే నార్మల్ పాట్స్ కి దీనికి చాలా ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు? పెద్ద కంపెనీస్ ఆన్లైన్లో పెట్టారు, వాటితో పోల్చుకుంటే 30% తక్కువ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం ప్లాంట్స్ కి సంబంధించింది పాట్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఇక్కడ కనిపించేది చాలా కనిపిస్తున్నాయి. సో మీరు చెప్పండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? వాల్ పేపర్స్ అనే చెప్తానండి నేను. ఎందుకు వాల్ పేపర్ అని చెప్తా అంటే 10 years బ్యాక్ నేను వాల్ పేపర్ తోనే స్టార్ట్ చేశాను కాబట్టి ఫస్ట్ నేను వాల్ పేపర్ అంటా. వండర్ఫుల్. వాల్ పేపర్స్ లో జనరల్ గా ఒకప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే చాలా మంది కాల్ చేసి వాటర్ ప్రూఫ్ వాల్ పేపర్స్ ఉంటాయా, మాకు కొంచెం వాల్ బ్రేక్ అయిందంటే, అక్కడక్కడ క్రాక్ వచ్చింది, పెయింటింగ్ వేయాలంటే కనుక మళ్ళీ టైము, రైట్, డస్ట్, అదంతా కాకుండా వాటర్ ప్రూఫ్ వాల్ పేపర్ ఉంటాయని అడిగారు. వాటర్ రెసిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి, వాటర్ ప్రూఫ్ ఉండవు అని 10 years నుంచి చెప్తున్నాను నేను. మరి ఇప్పుడు మనకు వాటర్ ప్రూఫ్ లేవా?
ఇప్పుడు వచ్చింది అండ్ వీ హ్యావ్ ఇట్ ఇన్ హైదరాబాద్ నౌ. కొద్దిసేపు ఉన్న తర్వాత మీకు వాటర్ కూడా పోసి మరీ చూపిస్తాం. డెఫినెట్లీ. బట్ దానికంటే ముందు ఆడియన్స్ కి మనం ఒక విషయం చెప్దాం. Yeah. వాటర్ ప్రూఫ్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అది మనం, ఎందుకంటే ఇప్పుడు వాటర్ ప్రూఫ్ అనేది ఇప్పుడు మనకి అవైలబుల్ గా ఉంది డ్యూ టు ఆఫ్ కోర్స్ డెవలప్మెంట్ మనం దీంట్లో చేసుకున్నాం కాబట్టి. బట్ ఇంతకు ముందు రెసిస్టెంట్ ఉండేది. సో లెట్స్ ప్లీజ్ టెల్ అవర్ ఆడియన్స్ ద డిఫరెన్స్ అండి ప్లీజ్. మీరు ఇప్పుడు డిఫరెన్సెస్ చెప్పమన్నారు కదా, నేను చెప్పను, మీకు చూపిస్తాను, మీరు కూడా చూద్దరు కానీ ఒకసారి రండి. సో వాటర్ ప్రూఫ్ అండ్ వాటర్ రెసిస్టెంట్ డిఫరెన్స్ చూద్దాం మనం. యా ప్లీజ్. ఆన్ వాల్ పేపర్. yes yes. ఈ వాల్ పేపర్ మీద మీరు నాకు డిఫరెన్స్ దీంట్లో మీరు ఇప్పుడు మీరు ఒక పని చేయండి. ఇదైతే చాలా అట్రాక్టివ్ అనిపిస్తుందండి, చాలా బాగుంది. ఇప్పుడు ఏంటి వాటర్ పోయాలా నేను? పోయాలి, వాటర్ పోయండి. సో వాటర్ పోసి చూద్దాం మనం. సో ఇది వాటర్ ప్రూఫ్ అంటారా? అవునండి. ఎందుకు ఇది వాటర్ ప్రూఫ్ అంటే జనరల్ ఇదివరకు లేవు, ఇప్పుడు ఎలా వచ్చిందంటే దీని మీద ఇప్పుడు మళ్ళీ ఇంకో కెమికల్ లేయర్ వస్తుంది. సో దట్ ఈవెన్ మీరు రెస్ట్ రూమ్స్లో కావాలన్నా ఇది వాడచ్చు. ఓకే ఓకే రైట్. సో ఇక్కడ ఎక్కడ కూడా డ్రాప్స్ కూడా ఆగట్లేదు, యాక్చువల్లీ జారిపోతున్నాయి. చూస్తున్నారా? రెసిస్టెన్స్ అంటే ఏంటంటే సపోజ్ ఒక 3-4 సార్లు వాటర్ ఈ రోజు పడింది, రేపు ఒకసారి పడింది, హ్యాండ్ వాష్ దగ్గర పెట్టుకున్నాము అఫ్కోర్స్, 4వ రోజుకో 5వ రోజుకో అది పీల్ చేసుకొని పాడైపోతుంది రెసిస్టెన్స్. వెరాజ్ ఇది ఏంటంటే అస్సలు పీల్చుకునే ఛాన్సే లేదు ఇంకా, ఎందుకంటే దీని మీద వాటర్ ప్రూఫ్కి వచ్చే తగ్గట్టు ఆ కెమికల్ లేయర్ ఉంటుంది కాబట్టి. అండ్ దెన్ మీకు ఇంకొకటి చూపిస్తాను ఏంటంటే ఇది ఫ్యాబ్రిక్, వాల్ పేపర్లో ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ జనరల్ ఫ్యాబ్రిక్ ఏమో అనుకుంటున్నాను నేను, వాల్ పేపర్లో ఫ్యాబ్రిక్ కూడా వీళ్ళు అబ్బో చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు కదండి. ఓకే, ఇట్ లుక్స్ లైక్ రియలీ కర్టన్ లాగా కనిపిస్తుంది నాకు. షూర్ అండి, అంటే మీ ఇంటి థీమ్. మీరు అన్నట్టు సపోజ్ ఇప్పుడు ప్రీమియం ఇల్లు అంటే ఏంటంటే మల్టిపుల్ డిజైన్స్, రకరకాల కలర్స్ కాదు, ఇల్లంతా ఒకటే థీమ్లో వెళ్తాం రైట్. ఇప్పుడు ఆ వాల్ని అక్కడున్న కర్టన్ని మ్యాచ్ చేయాలన్నా we can go with similar color and again fabric, we can do the best. Wonderful. అసలు దీంట్లో కూడా మనకు ఒక ఫ్యాబ్రిక్ చించండి. are you sure? Sure అండి. చించుతున్నాను అని తిట్టుకోవద్దు. ట్రై యువర్ బెస్ట్. లేదు, మీరు గట్టిగా చించేది అర్థం కావాలి. యాక్చువల్లీ ఇది చించుతూనే షో అయిపోతదేమో నాకు భయం వేస్తుంది. సో చూసారు కదా, అవ్వట్లేదు, వెనక కూడా చిన్నగలేదు, బట్ వెనక మాత్రం పేపర్ లేయర్ ఉంటుంది. అంటే చిన్న పిల్లలు ఉన్న చోట ఇది బెస్ట్ ఏవో కదా ఈ ఆప్షన్. డెఫినెట్ గా. వండర్ఫుల్. ఓ మై గాడ్, నాకు ఈ వాల్ పేపర్ నచ్చిందండి. ఇది కదా మనకు కావాలి. ఇంకొకటి చెప్పమంటారా, ఇప్పుడు ఎక్కడైనా మనం వాల్ పేపర్ జనరల్ ఇంపోర్టెడ్ వాల్ పేపర్స్ కస్టమైజ్ చేస్తాం కదా, ఒక్కసారి వేసిన తర్వాత దాన్ని మళ్ళీ వాడలేం, చించాల్సిందే, తీసేయాల్సిందే. ఇది ఎలా కాదు, ఇది వేసిన దాన్ని మనం తీసాం, మీరు వెనక చూడండి. ఇది ఆల్రెడీ వేసిన దాన్ని మీకు చూపించడానికని తీసాము. అక్కడ కనుక లప్పం సరిగా ఉందనుకోండి, ఇది నీట్ గా వస్తుంది, మళ్ళీ తీసుకెళ్లి ఇంకో చోట వేసుకో. సో ఇంకా ఏమైనా అద్భుతాలు ఉన్నాయా మీ దగ్గర? ఇంకొకటి ఉందండి, ఎంబ్రాయిడరీ. ఎంబ్రాయిడరీయా? దీంట్లో ఎంబ్రాయిడరీ కూడా దొరుకుతుందా మనకు? ఇదో వాల్ పేపర్ కొనాలి, వాల్ పేపర్స్ ఇంటిని కొత్తగా చూపించాను వాళ్ళకి మాత్రం ఎంబ్రాయిడరీ బాగా ఇష్టపడతారు కదా లేడీస్ కూడా చాలా వరకు. చూడండి, దిస్ ఈజ్ ఎంబ్రాయిడరీ. ఏది వదల్లా వీళ్ళు. బాగుందిగా. అయితే ఇప్పుడు మనకు దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ కూడా దొరుకుతాయి. కస్టమైజేషన్, ఎవ్రీథింగ్. మనం ఏంటి స్పెషల్ అంటే కస్టమైజేషన్ అండి. కలర్ కస్టమైజేషన్ ఉంటుంది, డిజైన్ కస్టమైజేషన్ ఉంటుంది. బట్ కస్టమైజేషన్ అన్నప్పుడు టైం 30 days 25 days అలా పడుతుంది. యూనిక్ ప్యాటర్న్స్ మనకు కావాలనుకున్నప్పుడు వెయిట్ చేయడంలో తప్పలేదు కదండి. ఎందుకంటే ఇప్పుడు ఇది మీ ఇంట్లో వేసుకున్నారు అనుకోండి, నేను డెఫినెట్ గా చెప్తాను, మీ ఏరియాలోనే ఎవరి దగ్గర ఇది ఉండదు. క్యాటలాగ్స్ అన్నారు కదా? యా, క్యాటలాగ్ సంబంధించి మీకు అరవింద్ చూపిస్తాడండి. హీ కెన్ ఎక్స్ప్లెయిన్ బెటర్. ఓకే అరవింద్ ప్లీజ్. క్యాటలాగ్స్ అన్నారు కదా, ఒకసారి చూపిస్తారా మా కోసం? సో ఇవన్నీ వాటర్ ప్రూఫ్, సిల్క్ బేస్డ్, కాటన్ బేస్డ్. ఏంటి దాంట్లో సిల్క్, కాటన్ బేస్డ్ కూడానా? ఇది ఒక డిజైనా? అంటే ప్రతి దానికి ఒక నేమ్ అయితే ఉంటది కదా? ఉంటుంది. బాగుంది ఇది కూడా. దిస్ వన్ ఈజ్ ఆల్సో గుడ్ వన్. కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి. అంటే ఒక కస్టమర్ వాల్ పేపర్కి సంబంధించి మీ దగ్గరికి వస్తే చాలా డబుల్ హ్యాపీ, 200% హ్యాపీగా వెళ్ళిపోవచ్చా? డెఫినెట్ గా. ఇంకా
ఆప్షన్స్ నాకు ఎండ్లెస్ ఆప్షన్స్ అనుకోవచ్చు. కదా, ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి, ఎంత బాగా కస్టమైజ్ చేసుకోవచ్చు అన్ని చూపిస్తున్నారు మీరు. సపోజ్ అంటే వాళ్ళకి ఒక ఐడియా ఉండదు, జనరల్ బేసిక్ నాలెడ్జ్ తో వచ్చి ఉంటారు అనుకుందాం, కానీ వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వడం కానీ ఇలా ఉంటే ఇంకా బాగుంటది, రిచ్ లుక్ ఉంటదని చెప్తారా ఇలాంటివి? ఎస్ అండి. అప్పుడు ఏంటంటే వాళ్ళ థీమ్ ఏంటని అడుగుతాము, లేదా ఇంట్లో ఉన్న ఫొటోస్ అడుగుతాము. ఈవెన్ ఇంకొకటి ఏంటంటే సపోజ్ ఇక్కడికి వచ్చి నచ్చిన క్యాటలాగ్స్ ఒక 4 సెలెక్ట్ చేసుకుని ఇంటికి రమ్మంటే క్యాటలాగ్స్ తీసుకొని టీం ఇంటికి వెళ్ళిపోతుంది. సో అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ లో ప్రాపర్ సెలెక్షన్ అవుతుంది. ఇంకా సూపర్. ఇక్కడన్నా కొంచెం ఈ కలర్ మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకొని ఏదో తీసుకుంటాం కదా, మీకు ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ క్యాటలాగ్స్ ఉంటాయి, 4 కావాలా 5 కావాలా సెలెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్తే అక్కడ డైరెక్ట్గా లైవ్లో మనం బెటర్ సెలెక్షన్ అవుతుంది. ఇప్పుడు సిల్క్ బేస్ కాటన్ బేస్ చూసారు కదండి, ఇప్పుడు మరి ఒక ఎగ్జాక్ట్ ఒక కొత్త వాల్పేపర్ చూడబోతున్నారు, అదే మ్యాగ్నెటిక్ వాల్పేపర్. మ్యాగ్నెటిక్ వాల్ పేపర్స్ కూడా ఉన్నాయా మార్కెట్ లో? మ్యాగ్నెటిక్ వాల్ పేపర్ అంటే ఏంటంటే సపోజ్ ఫస్ట్ బేసిక్ ఇది వాల్ అంతా ఇన్స్టాలేషన్ అవుతుంది, అయిన తర్వాత మీరు తీసుకెళ్ళి వాల్ పేపర్ ఇక్కడ పెట్టారు, రైట్? ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ ఇది బ్లాక్ ఇన్స్టాల్ చేస్తారు, ఇది ఇన్స్టాల్ చేస్తాం, రైట్? దాని తర్వాత సపోజ్ ఈ రోజు ఇది కిడ్స్ రూమ్ లో వేసారు మీరు, ఓకే, దీన్ని అంతా తీసుకెళ్ళి ఇంకో చోట వేసుకోవచ్చు, లేదా ఇంకో వాల్ పేపర్ కావాలన్నా మీకు లేయర్స్ అవసరం లేదు, మళ్ళీ ఇన్స్టాలర్స్ అవసరం లేదు, మీరే చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది సపోజ్ మీ పాపది బర్త్డే ఉంది ఈ రోజు, పాప థీమ్ ఇక్కడ వాల్ కేసేసుకొని బర్త్డే పార్టీ చేసుకుంటాం, మన ఫోటోస్ కూడా పెట్టుకోవచ్చు. షూర్, ఇవన్నీ కూడా కస్టమైజ్, ఇక్కడ మనకు కావాల్సిన డిజైన్ ఫోటోస్ వచ్చేస్తాయి. మీరు ఇందాక మ్యాగ్నెటిక్ చూసారు కదా, ఇప్పుడు మీరు పెయింటబుల్ వాల్ పేపర్ చూస్తున్నారు, ఇవి ఎంబోజ్డ్ అండ్ పెయింటబుల్. మీరు చూడండి, ఎంబోజ్ అయింది, మీరు టచ్ చేసి చూడండి, మీకు పైన లేయర్ యూ కెన్ ఫీల్ ఇట్, రైట్? కావాల్సిన కలర్ మనం పెయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాల్ పేపర్స్ ని వాల్ మీద ఉంటే ఎలా ఉంటుందో నేను ఒక్కసారి చూద్దాం అనుకుంటున్నాను. ష్యూర్ అండి, నేను చూపిస్తాను కొన్ని వాల్స్ కి. ఇది టెక్స్చర్ వాల్ పేపర్ అండి. ఓకే, అంటే మనం తీసుకున్న ఇమేజ్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ కి ఏ వాల్ పేపర్ బాగుంటుంది అంటే బ్యాక్గ్రౌండ్ ఏ మెటీరియల్ బాగుంటుంది అన్న దాన్ని బట్టి వెనక సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మీరు చూస్తే అండి ఇది ఫెదర్ అంటారు, ఆకులాగా, ఆకు పైన ఎలా ఫీల్ ఉంటుంది మీకు టచ్ చేస్తే, ఆ బేస్ అన్నమాట. అంటే మీరు ఈ డిజైన్ కి ఏ బేస్ కావాలి, టెక్స్చర్ కావాలి, ఇది టెక్స్చర్ విత్ గ్లిటర్. మీరు చూస్తే ఇక్కడ అక్కడక్కడ షైనింగ్ వస్తుంది. యా అవునండి, అక్కడక్కడ అవును షైన్ వస్తుంది. ఇక్కడ నైట్ టైం లో చాలా బాగుంటది అనుకుంటా. ఓకే, అది కూడా చాలా పీస్ఫుల్ గా కనిపిస్తుందండి, బుద్ధ చెట్టు కింద, చాలా బాగుంది. ఇలాగ ప్రిఫర్ చేసే వాళ్ళు ఇలా. అండ్ దెన్ దిస్ ఇస్ అగైన్ ఏ నాన్ వన్ అండి. అంటే కొన్ని ఇమేజెస్ కి సపోజ్ ఈ ఇమేజ్ కనుక మనం ఇక్కడ టెక్స్చర్ లో వెళ్ళాం అనుకోండి, ఈ లుక్ రాదు. కొన్ని ఇమేజ్ ని బట్టి వెళ్తాము, కొన్నేమో క్లయింట్ కి ఇష్టాన్ని బట్టి వెళ్తాము, అండ్ కొన్ని ఆర్కిటెక్ట్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు విచ్ వన్ ఈస్ బెస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ఆర్కిటెక్ట్. అంటే మీ దగ్గర ఉన్న డిస్ప్లేస్ లోనే ఇంత అట్రాక్టివ్ గా ఉందంటే ఇక మనం కేటలాగ్ కూడా చూసాము, వండర్ఫుల్ అసలు. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాం? మనం ఇప్పుడు కర్టెన్స్ కి వెళ్దామండి. విల్ గో దేర్. జనరల్ ఇప్పుడు దాకా మీరు బొటిక్ వెళ్ళి ఉంటారు కదా, రైట్? శారీస్కో లేకపోతే డిఫరెంట్ ఐటమ్స్కి, ఇది కైండ్ ఆఫ్ కర్టెన్స్ బొటిక్ అనుకోవచ్చు, రైట్? దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ హైదరాబాద్. మీరు చూడొచ్చు ఇక్కడ స్టోన్తో ఇది. సో ఇప్పటి వరకు మేము కాస్ట్యూమ్స్ కి డిజైనింగ్ ప్రిఫర్ చేసాము కస్టమైజ్డ్ గా, కానీ ఇప్పుడు ఏంటి కర్టెన్స్ కి కూడా డిజైనింగ్ చూడబోతున్నాం. ఎగ్జాక్ట్లీ. కలర్ కాంబినేషన్ బాగుంది, ఇక్కడ ఉన్న వర్క్ బాగుంది. ఎలా ఉందంటే చాలా క్లాసీగా ఉంది. యాక్చువల్లీ ఇలాంటి డ్రెస్ నేను ఎందుకు అనిపిస్తుంది, ఎందుకండి కర్టెన్స్ ఇంత రిచ్ గా పెట్టారు మీరు, అప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది కదా, ఇప్పుడు మనం దాన్ని మెయింటైన్ చేయాలి కూడా. సో నాకు ఫస్ట్ ఇవి మనం చూడబోతున్నాం, ఓకే, కానీ దీని మెయింటెనెన్స్ గురించి ఫస్ట్ మనం మాట్లాడాలి. సో ఏంటి దాని గురించి ఎటువంటి కేర్ తీసుకోవాలి, బికాజ్ ఇది కొనేయాలని ఆతృత వస్తుంది మరి. అవును అవును, ఇవి యాక్చువల్లీ ప్రీమియం అండి, అండ్ మెయింటెనెన్స్ కూడా ఇట్స్ నాట్ మనం ఏదో వెళ్ళేసి దులిపి అట్లా ఉండగదు. వీటికి సపరేట్ గా వీటికి చేసే వాళ్ళు ఉంటారు, విల్ నీడ్ టు సెండ్ టు దెమ్ అండ్ దే విల్ మేక్ ఇట్. ఓకే, సో మనమైతే పర్సనల్ గా దీన్ని మనం ఉతకడము, బకెట్లు వేసి పిండడం అలా చేసామంటే అన్ని పోతాయి. సో ప్రీమియం థింగ్స్ అన్ని కూడా మనం బయట ఇస్తాం కాబట్టి మెయింటెనెన్స్ కి ఇవి కూడా అంతే ఇస్తాము. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈవెన్ ప్రింటబుల్ అండ్ స్టోన్ బోత్ మిక్స్ అన్నమాట. బాగుందండి. యా,
ఏంటి ఇవి కర్టన్స్ అని అనిపిస్తుంది నాకు నిజంగానే. చాలా బాగుంది, ట్రాన్స్పరెంట్ గా ఉంది. అంటే ఇప్పుడు దీన్ని ఎక్కడ మనం విండోస్ ఎక్కడ వాడచ్చు అంటే ఈ షీట్స్ ఏంటంటే ఫ్రంట్ ఇది వాడతాము, ఇప్పుడు బ్యాక్ సైడ్ ప్లెయిన్ వాడుకుందాం అనుకోండి, బ్యాక్ సైడ్ బ్లాక్అవుట్ అంటాము, మీకు ఎక్కడ కూడా లైటింగ్ రాదు, మీకు బ్లాక్అవుట్ అంటారు, ఫ్రంట్ షీర్ వేస్తాం. ఇది డిజైనర్ గా వెళ్ళాం అనుకోండి, వెనక వైపు వేసేది మనం ప్లెయిన్ గా వెళ్తాం సింపుల్ గా, సో దట్ ఇది మీకు బాగా హైలైట్ అవుతుంది. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ ఇంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈస్ కస్టమైజబుల్ అండి. ఈవెన్ ఇది కూడా నాకు ఈ ప్యాటర్న్ వద్దు ఇంకో ప్యాటర్న్, అవును, యు విల్ గెట్ ఇట్. యు సెడ్ దట్ యాక్చువల్లీ. ఇవన్నీ కూడా మీకు అర్థం కావడానికి పెట్టినవే, కానీ డిజైన్స్ అనేది ఎండ్లెస్. ఇది కూడా చాలా బాగుందండి. అండ్ క్వాలిటీ ఆఫ్ ద క్లాత్ ఈజ్ లైక్ సూపర్, తెలుసా ఎంత బాగుందో. మనం వేసుకునే బట్టలో కూడా ఇంత క్వాలిటీ ఉంటుందా అని డౌట్ వస్తుంది నాకు. సో గుడ్. దీని ఎంబోస్డ్ అని కూడా అంటారు, యు కెన్ టచ్ అండ్ ఫీల్ ద డిఫరెన్స్. ఓకే, సో ఎంబోస్డ్ అంటేనే మనం వీ కెన్ ఫీల్ ద డిజైన్ యాక్చువల్లీ, అంతే కదా? సో యా, ఇట్స్ గుడ్. సో ఇక్కడ ఇంకొకటి చూద్దాము. మొత్తం మోతీ ఉంది కదా, పర్ల్స్ ఉన్నాయి. పర్ల్స్ చూడండి, ఇవి కూడా పర్ల్స్ స్టిచ్ చేస్తున్నాం. ఎంత అట్రాక్టివ్ ఉన్నాయో, గాడ్, వెరీ అట్రాక్టివ్, వెరీ అట్రాక్టివ్. ఇవన్నీ కూడా సపోజ్ మీ కలర్ ఇంట్లో ఉన్న థీమ్ని బట్టి ఈ కలర్స్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనం క్యూబ్స్ గా పెట్టుకున్నాం. అవును, క్యూట్ గా బాగుంది. లేదు ఈ క్యూబ్ కలర్ చేంజ్ చేయాలనుకున్నామా, వి కెన్ మేక్ ఇట్. సో ఇప్పుడు ఈ ఎలా ఉన్నాయంటే ఇవి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటదేమో అనిపిస్తుంది. డెఫినెట్ గా కాస్టింగ్ ఉంటుంది, బట్ దాని దగ్గర యూనిక్నెస్, రిచ్నెస్, మీ ఇంట్లో ఎన్విరాన్మెంట్ మొత్తం మారిపోతుంది కదా. వావ్ ఫీల్ ఉంటుంది, ప్లెజెంట్ ఫీల్ ఉంటుంది. వావ్ ఫీల్, ప్లెజెంట్ ఫీల్. నాకు ఇక్కడ ఇవి డెమోస్ చూస్తుంటేనే అర్థమవుతుంది. సో ఇంట్లో మనం ఇలాంటివి పెడితే ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమైపోతుంది. ఆ లెవెల్ ఒక రేంజ్ అండి అసలు, కదా? రైట్. సో ఇది చూడండి, ఇది ఇంకా బాగుంది. నేను డ్రెస్ కుట్టించుకుంటా అట్లాగే. డ్రెస్సులు ఇలాంటివి ఉంటాయి కదా, మీరు చూడండి బ్యాక్ ఇది స్టిచ్ చేసింది యాక్చువల్లీ. ఓకే, ఎంత బాగుందో చూడండి అసలు. ఇంటికి వచ్చిన వాళ్ళు కర్టన్స్ చూస్తూ కూర్చోవాలేమో, టీవీ చూడరు అనుకుంటా. ఇంకా వీటికి ఎండ్లెస్ అండి, డిజైన్స్ అనేవి ఎండ్లెస్. ఓకే, చూడాలి కానీ మీకు చూసే ఓపిక ఉండాలి. నాకు ఓపిక కన్ఫర్మ్ గా ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది, మా ఆడవాళ్ళకి వచ్చేస్తుందండి ఇలాంటి. డెఫినెట్ గా చెప్తాను, ఈ కైండ్ ఆఫ్ మీరు మన హైదరాబాద్ లో ఎక్కడ చూసుంటారు? నేను చూడలేదండి. ఈ క్వాలిటీ అండ్ ఈ డిజైన్స్ కావచ్చు, అండ్ ద వర్క్ I can feel, I can touch and feel the work actually, and it is also giving the pleasant feel actually because of the color combination చెప్పొచ్చు, అండ్ ఈ ఎంబ్రాయిడరీ వర్క్స్ చూసారా. ఇప్పుడు దీంట్లో కూడా నేను చాలా వేరియేషన్స్ చూసాను. ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇచ్చారు దీంట్లో, మళ్ళీ ట్రాన్స్పరెంట్ గా నెట్టెడ్ లో. దీని వెనక ద ఐడియా క్రియేటర్ ఎవరో తెలుసుకోవాలని ఉంది. సింపుల్ అండి, ఆర్కిటెక్ట్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు డిజైన్ చేస్తారు, నాకు ఈ డిజైనే కావాలని వస్తారు. అండ్ దెన్ నేను చెప్పాను కదా ప్రతిదీ టైం పడుతుందని, 1 month. కొన్ని మేము మా దగ్గర ఉన్న డిజైనర్స్ చేస్తే, కొన్ని మాకు ఆర్కిటెక్ట్స్ ఆర్ ఇంటీరియర్ డిజైనర్స్ వల్ల కూడా డిజైన్స్ పడతాయి. పర్ఫెక్ట్ టీమ్ ఉంది మీ దగ్గర చెప్పాలంటే. సార్ ఇందాక అడిగారు కదా మీరు, ఎండ్లెస్ డిజైన్స్ ఉంటాయి, ఎండ్లెస్ డిజైన్స్ ఉన్నాయి, ఏ సెలెక్ట్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, రైట్? అసలు ఇది కనుక స్టిచ్చింగ్ అయిపోయి మీ ఇంటికి వచ్చి ఇన్స్టాల్ అయిన తర్వాత ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే ఎలా చెప్తారు? ఎలా? ఇది చూడండి, ఇది ఫోల్డ్ అయ్యి వచ్చేసింది, డిజైన్ ఇక్కడ ఉంది. ఈ ఫోల్డింగ్ చూడండి, టై చేసినప్పుడు చూడండి, టై చేసింది. అండ్ అలాగే మనకి ఇలాగా ఫోల్డ్ టై చేయకుండా ఉన్నది మనం చూస్తున్నాం. సిమిలర్లీ, ఓ మై గాడ్. సో ఇలా మనకు ప్రతి ఒక్క డిజైన్ లో వీళ్ళు ఇది ఇలాగా ప్లేస్ చేస్తారనమాట. గ్లాస్ నే కదా ఇది ప్లేస్ చేసింది మీరు? ఇది ఆల్రెడీ ఒక ప్రింటెడ్ గ్లాస్. సో ఈ గ్లాస్ ని ఇలా ప్లేస్ చేసినప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈజీగా ఇక్కడ చూసేసుకొని డిసైడ్ అయిపోవచ్చు ఏం కావాలి ఎలా కావాలి అని. బాగుంది. యా ప్లీజ్. Yeah, I can see colors, right? We'll take this color. Let's keep it here. ఇలా చూస్తే కనుక ఓహో బాగుంటుందా, బాగుండొచ్చు అనుకుంటాం, కానీ ఇలా చూసినప్పుడు పై నుంచి ఇలా వస్తుంది, ఫోల్డ్ అయ్యి ప్లెయిన్ ఇలా వస్తుంది, అండ్ ఈ ఫోల్డింగ్ అంటే టై చేయనప్పుడు ఇలా ఉంటుంది. బాగుందండి, ఈ ఐడియా సూపర్గా ఉంది కదా. యా, మీకు సెలెక్షన్ కి ఈజీ అవుతుంది, మీకు చాలా చక్కగా కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ని మీరు బాగా పట్టుకున్నారండి. నాకు అది నచ్చుతుంది యాక్చువల్లీ. సో రైట్ నో మనం జూలా క్రాఫ్ట్ వచ్చేసాం. సో ఇక్కడ జూలా క్రాఫ్ట్ అంటే మొత్తం డిఫరెంట్ జూలాస్ ఉన్నాయి. సో వీటి పేర్లు అసలు ఏంటి నాకు ఐడియా లేదు, మీరు చెప్తే నేను తెలుసుకుంటా.
మీరు ఇప్పుడు జూలా చూసారు కదా, ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఎవ్రీథింగ్ ఇక్కడ కనపడేదంతా కలర్ కాంబినేషన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ప్రతిదీ కస్టమైజేషన్ ఉంది. మీరు చూడబోతున్నారు ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు కదా, వెనక కూడా ఫ్లూటెడ్ డిజైన్స్ వచ్చింది. దిస్ ఇస్ ట్రెండింగ్ డిజైన్స్ నౌ. అవునండి, ఫ్లూటెడ్ నేను బాగా వింటున్నాను, చూస్తున్నాను, వెళ్ళిన చోట ప్రతి చోట చూస్తున్నాను. ఇప్పుడు మీరు ఇంట్లో ఇలా సపోజ్ మిడిల్ లో పెట్టుకున్నారు, ఎక్కడన్నా పెట్టారు, లేదు ఈ ఫేస్ నచ్చలేదు మీకు ఇటు కూర్చోటం, యూ కెన్ చేంజ్ ఇట్. ఓ మై గాడ్, వెయిట్, ఏంటండి బాబు, సర్ప్రైజ్ అయ్యే లోపు తిప్పేశారు. ఇది వుడ్ తో వచ్చింది, వెనక ఫ్లూటెడ్ తో వచ్చింది కదా. దిస్ ఈస్ విత్ పీవీడీ కోటింగ్. ఓకే, పీవీడీ కోటింగ్ విచ్ ఈస్ టూ ప్రీమియం. అలా అని చెప్పేసి ప్రైజింగ్ ఏం భారీగా ఏమి ఉండదండి. దీనికి కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక దిస్ ఈస్ SS వైట్ విత్ బ్లాక్ కలర్. అంటే ఇప్పుడు దీని వెయిట్ ఎంత బేర్ చేస్తుంది? ఇది ఒక 2000 kgs అయినా ఏం కదండి. 2000 kgs అంటే ఇది చాలా బాగుందండి. ఇది కూడా 2 అండి. ఇందాక ఫాస్ట్ గా తిప్పి అన్నారు కదా, ప్లీజ్ మీరే లేపండి. yes please guys, it's not that hard. ఓకే, రైట్, బాగుంది. సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది. ఫస్ట్ ఇదైతే మనకు అర్థమవుతుంది బ్రాస్ అని. ఓకే, ఈ మధ్య ఎక్కువగా ఇది ప్రిఫర్ చేస్తున్నారా అండి? yes అండి, నేను వింటున్నా బాగా. అవును, ఎందుకంటే అది ఓల్డ్ స్టైల్ ఫాలో, we are going back again, మన ట్రెడిషన్ లోకి వెళ్తున్నాం. సూపర్. సో దానికి మళ్ళీ ఈ వుడ్ కావచ్చు, ఈ కాంబినేషన్ అసలు ఏంటో కొంచెం ప్లీజ్. దిస్ ఈస్ ఇండియన్ టేక్ అండి. ఓకే, దిస్ ఈస్ నాట్ అగైన్ ఏదో జూలా కదా, ఏదో డిజైనర్ కదా అని చెప్పేసి నార్మల్ వుడ్ అయితే కాదు, ఇండియన్ టీక్. అండ్ మనకు కావాల్సిన ఫ్యాబ్రిక్ ఇది కూడా మన థీమ్ ని బట్టి, ఇంట్లో ఉన్న కలర్ కాంబినేషన్ బట్టి కస్టమైజేషన్ ఉంటుంది. ఎస్ అండి, ఇది లెదర్ ఫ్యాబ్రిక్. ఇది కూడా మన కలర్ కాంబినేషన్స్ చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ కలర్ లో ఒకటి, ఈ కలర్ లో ఒకటి ఉందంటే చేంజ్ చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు. యూ కెన్ సీ ఇట్. ఎక్కువ హెవీగా కూడా లేదు, ఇది చక్కగా మార్చుకోవచ్చు కదా. బాగుంది. మీరు ఇక్కడ బ్రాస్ కూడా చూడొచ్చు అండి. ఇది 1 feet ఉంది. మనకి ఇంకా 5 inch 8 inches అలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ జూలా మోడల్ నాకు కావాలి, నేను ఆర్డర్ చేశాను, ఎన్ని రోజులు పడుతుంది మీ దగ్గర నుంచి రావడానికి? నాకు మంచి క్వశ్చన్. మా దగ్గర ఉన్నది కావాలంటే వీఆర్ హ్యాపీ టు గివ్ ఇమీడియట్లీ, బట్ మీకు 20 days నుంచి 30 days పీరియడ్ పడుతుంది. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, డేస్ మంత్స్ ఎన్నో చెప్తారు అనుకున్నా, బట్ ఓకే ఫైన్ అండి. 20 to 30 days వెయిట్ చేయడం ఇట్స్ ఫైన్. మీకు ఇది 10 years అయినా కానీ బ్రేక్ రాదు. మీకు 10 years లో కనుక అనుకోకుండా ఇరిగిపోయింది అనుకోండి, బాగు చేపించడం కాదు, రీప్లేస్మెంట్ ఇస్తాం. 10 years అంటే లాంగ్, మంచి వారంటీ అది. ఈ ఎకర్లిక్ అనేది చాలా గ్లాసీగా ఉంటది. జనరల్లీ ఇలాగే ఉంటదా, లేదా మీ దగ్గర పాలిషింగ్ అట్లా ఉందా? నో అండి, ఇది రావడమే ఇలా వస్తుంది ఎకర్లిక్ ఇది. అండ్ దిస్ ఈస్ కొరియనా? కొరియా నుంచి షీట్స్. దిస్ ఈస్ అగైన్ ఇండియన్ మేడ్. దిస్ ఈస్ నాట్ ఇంపోర్టెడ్ కైండ్ ఆఫ్ థింగ్. ఎక్రిలిక్ అంటే జనరల్ గా ఏంటంటే ఇంపోర్టెడే ఎక్కువ ఉంటాయి. ఈవెన్ ఎక్రిలిక్ లామినేట్స్ కానీ, ఎక్రిలిక్ షీట్స్ కానీ మనం ఇంటీరియర్స్ లో కూడా వాడతాం, వార్డ్రోబ్స్ కి అక్కడక్కడ, అవన్నీ కూడా ఇంపోర్టెడ్ ఉంటాయి. వెరాజ్ ఇది షీట్ ఇంపోర్టెడే, బట్ ఈ కటింగ్ డిజైనింగ్ మొత్తం ఇండియన్. సో దిస్ ఈస్ కొరియన్ కాబట్టి క్వాలిటీదే ఉంటుంది అనమాట. 10 years వారంటీ కూడా అందుకే వస్తుంది. జనరల్ గా బాల్కనీస్ లో సింగిల్ జూలాస్ వాడుతుంటారు, రైట్? ఇప్పుడు ట్రెడిషన్ ఏమైందంటే బెడ్రూమ్స్ లో పెద్ద బెడ్రూమ్స్ వస్తున్నాయి, బెడ్రూమ్స్ లో కూడా ఒక సైడ్ ఇది వాడుతున్నారు. సింగిల్ జూలా బెడ్రూమ్స్ లో వాడటం మొదలు పెట్టారు. ఈ ఐడియా చాలా బాగుందిగా. అంటే బెడ్రూమ్ లో కూడా చక్కగా బయటికి రాకుండా బెడ్రూమ్ లోనే ప్రశాంతంగా అలా జూలాలో ఎంజాయ్ చేయొచ్చు. సూపర్బ్. సో ఈ డిజైన్ నాకు నచ్చింది. యూ కెన్ రోల్ ఇట్ అండి. ఓకే, ఇది రోల్ చేసేది అన్నమాట. రొటేటబుల్ కొంతవరకు రొటేట్ అవుతుంది, కొంతవరకు ఆల్మోస్ట్ అవుతున్నట్టే ఉంది. బాగుంది. లీఫ్ డిజైన్ ఇచ్చారు, చాలా క్లాసీగా ఉంది. ఇక్కడ పెట్టిన ప్రతి ఐటమ్ కస్టమర్స్ కోసమే.
నేను చూస్తున్నా అంటే కాస్ట్ వైజ్ ఇంకా వాళ్ళు అక్కడ కాంప్రమైజ్ ఎలా అవుతారో నాకు తెలియదు, బట్ ఇంత చూసిన తర్వాత మేబీ అవే ఛాన్సెస్ అంటే మీరు ఒక మాట అన్నారు కాస్ట్ వైజ్ ఎలా వెళ్తారు అని. ఇప్పుడు మంది కోకాపేటలో ఉందనగానే అమ్మో కోకాపేట కదా చాలా కాస్ట్లీ ఉంటుంది, ఆబ్వియస్లీ కాస్ట్లీ ఏరియా కాస్ట్లీ కదా అనుకుంటారు. అలా ఏం లేదండి, మిడ్ రేంజ్ నుంచి ప్రీమియం దాకా అందరికి అన్ని రకాలుగా ఉంటాయి మన దగ్గర. ఓకే, సో ఇప్పుడు కస్టమర్ ఒక ఐడియాతో వచ్చారు, మీరు వాళ్ళకి సజెస్ట్ చేశారు, సజెస్ట్ చేయడం కాదు అది చూపించారు ఎగ్జాక్ట్లీ, బట్ బడ్జెట్ అనేది డిఫరెన్స్ వస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి హ్యాపీగా వెళ్ళాలి, వాళ్ళ బడ్జెట్ లో చూసుకొని వెళ్ళాలి, అలాంటప్పుడు వాళ్ళకి ఆప్షన్స్ ఎట్లా ఉంటుంది? మీరు ఎంత ప్రైస్ రేంజ్ లో అనుకుంటున్నారో చెప్తే ఆ ప్రైస్ రేంజ్ లో మీకు సూటబుల్ మేము చెప్తాం. సెకండ్ థింగ్, నా దగ్గర ఉన్న ఏ మీకు నచ్చలే, మీరు ఎక్కడో గూగుల్లోనో లేకపోతే ఇన్స్టాలోనో ఇంకెక్కడో చూసారు, అది ఏదో యూనిక్ డిజైన్. జనరల్గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అండి, డిజైనర్స్ అందరు కూడా ఈ ఆర్కిటెక్ట్స్ ఇంటీరియర్స్ ఎక్స్క్లూజివిటీ చూపించడానికి వాల్స్ అంతగా డిజైన్ చేసేస్తున్నారు, అది మార్కెట్లో ఉండదు. ఓకే ఓకే, వాళ్ళు క్లయింట్ని ఇంప్రెస్ చేయాలి లేదా నా యూనిక్నెస్ చూపించాలని వాళ్ళు డిజైన్ చేస్తున్నారు, రైట్? ఇప్పుడు మీకు వస్తే ఇక్కడ అవి ఉండవు, బట్ మనం అది కస్టమైజేషన్ తీసుకుంటాం. ఇక్కడ ఉన్నదే కాదు, అది ఏ డిజైన్ అయినా కానీ, బట్ టైం ఇవ్వాలంతే, రైట్? ఏ డిజైన్ అయినా కానీ కస్టమైజేషన్ మనం తీసుకుంటాం. ఇక్కడ ఉందే అనేం లేదు, మీరు ఓన్గా డిజైన్ చేయండి, పేపర్ మీద గీసి ఇలా అని ఇవ్వండి, దాన్ని నేను కలర్ థీమ్ యాడ్ చేసి మీకు రిటర్న్ ఇస్తా, అది మీరు ఓకే అంటే విల్ మేక్ ఇట్. అభినవ్ గారు ఒక ఛాలెంజింగ్ పాయింట్ మీరు పట్టుకున్నారు ఇక్కడ. సో ఎనీ డిజైన్ కెన్ బి డన్, ఎనీ వర్క్ కెన్ బి డన్, మీరు జస్ట్ వచ్చి మీ ప్రిఫరెన్సెస్ ఏవో చెప్తే చాలు అంటున్నారు. సో ఇలాంటి ఒక కాన్ఫిడెన్స్ ఉందంటే డెఫినెట్లీ కస్టమర్ విల్ బి సో హ్యాపీ, బికాస్ టుడే ఐఎమ్ సో హ్యాపీ టు కమ్ హియర్. చాలా వేరియేషన్స్ చూసాను, డిఫరెంట్ వాల్ పేపర్స్లో కావచ్చు, అన్ని జూలాస్లో కావచ్చు, ఎవ్రీథింంగ్ ఈజ్ ఎక్స్క్లూజివ్ అనిపిస్తుంది, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే విధంగా నాకు ఏవి కనిపించలేదు. అండ్ ఇట్స్ లైక్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అని చెప్పొచ్చు. ఐ హోప్ వన్ సొల్యూషన్ ఎట్ వన్ పాయింట్. యా, సో ఐ హోప్ నాకు తెలిసి ఈ వీడియో చూసిన వ్యూవర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యారేమో అనుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. యా, థ్యాంక్ యూ. చూసారు కదా, ఇంటీరియర్స్కి సంబంధించి ఎన్నో వెరైటీస్ చూసాం కదా. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో వచ్చేస్తాను. అండ్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్.